హే గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గ్రీమోస్ అని. సో గైస్, ప్రజెంట్ వచ్చేసి మన కర్నూలులో రీసెంట్ గా డెవలపింగ్ అవుతున్న 4-way లైన్ అయితే ఉందన్నమాట. మన కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళే హైవే రూట్ అనమాట. ఈ హైవే రూట్ కి వచ్చేసి ఎంకైపల్లి దగ్గరలో కమ్మా సంఘం అని చెప్పేసి ఉంది. ఆ కమ్మా సంఘంలో మన బ్యాక్ సైడ్ వచ్చేసి లోపలికి శ్రీ చైతన్య నగర్ అని చెప్పేసి ఈ ఏరియా అయిపోయారు అనమాట. సో ఈ ఏరియాలో వచ్చేసి మనకు ప్రజెంట్ ఈ 2 BHK హౌస్ అయితే సేల్ అయితే ఉందండి. అండ్ 2 BHK హౌస్ వచ్చేసి బయట నుంచి చూడడానికి సింపుల్ గా ఉండొచ్చు, బట్ లోపల మాత్రం డిజైనింగ్ పరంగా లుక్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంతా హౌస్ ఇది ఒకసారి చూసి మీకు అనేది ఒక ప్రైజ్ అనేది చెప్తే మీకు ఐడియా వస్తుంది. సో 1 minute లో చెప్పడానికి అయితే ఇన్స్టాగ్రామ్ డీల్ అయితే కాదండి. సో మొత్తం హౌస్ చూడండి, చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. మేము చెప్పి మనీ అనేది వర్తా కాదనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రతి ఒక్కరు మాకు వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు, హౌస్ రేట్ ఎంత ఉంది, దాని సైజెస్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో రేటు, దాని సైజెస్ అన్ని కూడా మేము వీడియో లాస్ట్ లో చెప్తాము. సో మీరు కొంచెం ఓపిక పెట్టుకొని వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ ప్రైస్ అనేది మీకు కరెక్టా కాదని తెలుస్తుంది. లేదు మాకు ఓన్లీ సైజెస్ కావాలి, దాని ప్రైస్ కావాలని చెప్పేసి అనుకుంటే డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోండి, లాస్ట్ లో దాని డీటెయిల్స్ చెప్తాం. ఓకే, సో ఇంకా లైక్ చేయకుండా ఇంట్లోకి అయితే మనం ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ట్రై టోటల్ మొత్తం చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. సో గైస్, మనం వచ్చేసి హౌస్ గురించి చూసుకుంటే బయట లుక్ అండి ఇలా ఉండండి. సో హౌస్ చాలా మంది ఏం చేస్తారంటే ఊరికే జస్ట్ డిజైనింగ్ అది వరకే పెట్టించేస్తారు, అండ్ ఇక్కడ వాల్ పెట్టించేస్తారు ఇట్లా, అండ్ ఇలా గేట్ పెట్టించేస్తారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ముందు వచ్చేసి ఇలా డిజైనింగ్ కూడా పెట్టారు. సో ఇక్కడ డిజైనింగ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ లైట్స్ ఉన్నాయండి. సో లైట్స్ ఉన్నాయి, అండ్ డిజైనింగ్ పరంగా పెయింటింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ మనకు వచ్చేసి ఇంటి ముందు వచ్చేసి 25 feet రోడ్ అయితే ఉంటుంది. సో 25 feet రోడ్. అండ్ ఇంకొచ్చేసి మనం చూసుకుంటే మనకు పక్కన ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కోసం ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసి పెట్టేశారు, అండ్ డిజైనింగ్ పరంగా కూడా చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు కాలింగ్ బెల్ ఇక్కడ ఉంటుంది గేట్ కి. సో గేట్ కూడా మంచి వెయిట్ అయితే చాలా బాగుంది. గేట్ కూడా పెయింటింగ్ పరంగా చాలా బాగుంది, అండ్ నాకు ఈ మాత్రం బాగా నచ్చమాట బయట. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు పవర్ పోల్ అయితే ఉంటుంది, లైట్. సో ఇంటి ముందే పవర్ లైటింగ్ కూడా ఉంటుంది అనమాట. సో మనకు వచ్చేసి స్ట్రీట్ లైట్స్ కూడా మనం ఇంటి ముందు ఉంటాయి. సో ఇంకొచ్చేసి మనం లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు మంచిగా చాలా బాగుందండి, పియూపీ ఇచ్చారు. సో బయట సీలింగ్ వచ్చేసి పియూపీ చేయించారు, అండ్ లైటింగ్ పరంగా చాలా బాగుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకు చెక్కతో చేసిన దా లేకుండా అనమాట, వుడ్ లాగా ఉంటుంది. సో స్టైల్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫ్యాన్ పెట్టుకోవడానికి బాగుంది అనమాట. ఇంకా వచ్చి చూసుకుంటే మనకు బయట వచ్చేసి ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ ఏదైనా వెహికల్ పార్కింగ్ చేసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ బయట ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా బాగా చేసుకోవచ్చండి. సో కార్ పార్కింగ్ అనేది స్పేస్ చాలా పెద్దగా ఉంది, అండ్ ఇంటి బయట చూసుకొని టైల్స్ తో చేయించారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన హౌస్ కి ప్రతిసారి పెయింటింగ్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఇది డస్ట్ పడి గలీజ్ అవుతుందని ఒక టెన్షన్ ఉండదు అనమాట. సో బయట అయితే హౌస్ లుక్ ఇలా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి రైట్ సైడ్ లో ఒక బాత్రూమ్ అయితే ఉంటుందండి. సో వచ్చేసి ఇండియన్ టైప్ బాత్రూమ్ ఉంది. మనకు ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళి కాల్ వాష్ చేసుకోకుండా ఇక్కడ నుంచే వాష్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్ లో మనకైతే స్టెప్స్ అయితే ఉన్నాయి చూడండి. సో పక్కనే దానికి. అండ్ ఇక్కడ చూసిన మనకు వచ్చేసి ముందు ఇక్కడ సంపు అయితే ఉంటుందండి. ఈ హౌస్ కి సంబంధించిన సంపు ఇక్కడ ఉంది, అండ్ దీని పక్కన మీకు ఇక్కడ ఇంటి మార్క్ కనిపిస్తుంది. ఈ ఇంటి మార్క్ వచ్చేసి మోటార్ అనమాట, వాళ్ళు క్లోజ్ చేసేసారు. సో ఇది అండి బయట హౌస్ లోకి ఇలా చూడండి. అండ్ ఇంటికి వచ్చేసి సేఫ్టీగా వీళ్ళైతే డోర్స్ కి ఇలా కడ్డీలతో గేట్ అయితే చేయించారండి. సో సేఫ్టీ ఇది చాలా బెటర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుని మనకు ఏదైనా రాయి తగిలి బ్రేక్ అవ్వకుండా కడ్డీలు పెట్టారు, అండ్ ఏదైనా కోతులు కానీ బర్డ్స్ కానీ రాకుండా కూడా సేఫ్టీగా అయితే మనకి ఇలా కడ్డీలతో చేయించారు. ఇదైతే చాలా బాగుంది. ఇంకొనైతే లోపలికి వెళ్దాము. సో లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు టోటల్ గా. సో మనకు వచ్చేసి ఈ హౌస్ మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఈ హౌస్ అనేది మనకు నార్త్ ఫేసింగ్ లో అనమాట. సో నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది. సో సింగిల్ డోర్. సో డోర్ కి మనకు లెఫ్ట్ సైడ్ లో చిన్న స్విచ్ బోర్డ్ అయితే ఉంది, అండ్ ఇక్కడ చిన్న చిన్న లైట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. సో నాకు వచ్చేసి బాగా నచ్చిందంటే ఈ హాల్ ఏరియా. ఈ హాల్ ఏరియా మీరు చూసుకుంటే పైన డిజైనింగ్ చూసుకోవచ్చు. పీపీ మాత్రం చాలా అంటే చాలా బాగా ఇచ్చారు, డిజైనింగ్ పరంగా, లుక్ పరంగా. సో డిఫరెంట్ టైప్స్ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ ఈ వాల్ ఏరియా అండి, సో టీవీ వాల్ ఏరియా చూసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చాడు. సో చాలా మంది ఏం చేస్తారంటే కబోర్డ్స్ లో జస్ట్ ఒక కాటన్ దానితో చేసి, కాటన్ కాదు, చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి, దానిలో చేసిన అంటే ప్లైవుడ్ అంటారు. సో ప్లైవుడ్ తోటి చేసిన దాని లెక్క మనకు పెట్టిస్తారు. బట్ అలా కాకుండా వీళ్ళు సో డైరెక్ట్ వాల్ కే చేయించారండి. సో డిజైనింగ్ అనేది చూడడానికి ఒక ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది ప్లాస్టిక్ అయితే కాదండి. సో వాల్ డైరెక్ట్ గా సో వాల్ కి చేయించిన డిజైనింగ్ ఇది. అండ్ ఇక్కడ చూసుకోండి, మన ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ డాల్స్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఒక టీవీ అయితే మనకి సెట్ చేసుకోవచ్చు, టీవీ వాల్ ఏరియా. సో పెద్ద టీవీ పెట్టుకోవచ్చు, చాలా స్టైలిష్ గా ఉంటుంది. కింద మనం స్పీకర్ బాక్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అండి. సో స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ హాల్లో మనం చూసుకుంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి మెయిన్ మనకు వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో డే టైంలో ఈ కిటికీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అంటే మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది, అండ్ మనకు ఎయిర్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి చూస్తుంటే మనకు ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ లో ఇంకో డోర్ అయితే ఉందండి. సో చిన్న డోర్ ఈస్ట్ ఫేసింగ్ లో
చాలా బాగుంది ఈ డోర్ కూడా. అండ్ ఈ డోర్ పక్కనే హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అయితే ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే మనకు రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ గా చెప్పుకోవచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ గా చెప్పుకోవచ్చు. అండ్ దాని పక్కన వచ్చేసి కిచెన్ అండి. సో ఇది అండి ఈ హాల్ లుకింగ్ అనేది. సో హాల్ మొత్తం బాగా నచ్చింది. సో ఫస్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే సో లోపలికి ఎంటర్ అవుదాం. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో కొంచెం చిన్నగా సింపుల్ గా చాలా బాగుంది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి. ఇక్కడ నాకు బెడ్రూమ్ లో నచ్చిందంటే ఈ వాల్ అండి. సో ఈ వాల్ డిజైన్ మాత్రం నాకు పిచ్చగా నచ్చిందన్నమాట, చాలా బాగుంది. సో రీల్స్ ఎవరైనా చేసుకున్న వాళ్ళకి, రీల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ లైట్ సెట్ చేసేసుకొని ఇక్కడే రీల్స్ చేసుకోవచ్చు. సో మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కూడా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి ర్యాక్స్ చూడండి. సో డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి మంచి ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏసీ సెటప్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడైనా పెట్టచ్చు, లేదంటే మనకు అటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఏసీ అనేది ఇటు సైడ్ పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాను నా ఆప్షన్ అయితే. సో ఈ వాల్ ఇలా ఉంది. అండ్ మనం చూసుకుని పియూపీ అయితే, సో పియూపీ సింపుల్ గా చాలా బాగుంది డిజైనింగ్ అనేది. సో ప్రతి రూమ్ లో వాళ్ళు ఒక్కొక్క డిజైనింగ్ అయితే తెచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకైతే ఇక్కడ ఒక కిటికీ అయితే ఉంది పెద్దగా. సో ఈ బెడ్రూమ్ కి సంబంధించిన కిటికీ అనమాట. సో వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది. అండ్ లైట్స్ పెట్టుకోవడానికి ప్రతి చోట మనకైతే చిన్న చిన్న బల్బ్స్ పెట్టుకోవడానికి అయితే ఫ్లెక్స్ ఉన్నాయి. సో ఇది అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ ఈ రూమ్ లో. సో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ టైప్ ఉంటుంది. సో వెస్టర్న్ టైప్ బాత్రూమ్ చూసుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే మన పైన స్పేస్ అయితే ఉంది రెడీ. సో ఏదైనా మనకు అవసరం లేనివి లగేజ్ వస్తువులు ఏమైనా కానీ పాత వస్తువులు ఏమైనా ఉంటే ఆ పైన పెట్టేసి క్లోజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకో వచ్చేసి మనం ముందర చూసుకుంటే ఈ కిచెన్ దగ్గర అండి. సో నాకైతే ఈ డిజైనింగ్ చాలా బాగా నచ్చింది. సో నాకు ఈ హౌస్ లో మెయిన్ ఈ పార్ట్ ఆఫ్ బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇంత బాగా డిజైనింగ్ చేశారు. సో చాలా బాగుంది డిజైనింగ్ పరంగా చూడడానికి. మనకి ఏమైనా బంధువులు వస్తే కూడా ఇక్కడ ఒక లైట్ సెటప్ లాంటిది పెట్టించుకుంటే మనం ఎల్ఈడి లైట్స్ లాంటివి ఇంకా చాలా బాగుంటుంది నైట్ టైంలో. అండ్ మనకు వచ్చేసి మన హాల్లో ఉన్న పీయూపీ కూడా లైటింగ్ చూడండి, ఎల్ఈడి లైటింగ్, బ్లూ లైటింగ్ ఉంది. సో చాలా బాగుంది నైట్ టైంలో. ఇవన్నీ ఆఫ్ చేసి ఓన్లీ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. వచ్చేసి కొంచెం ముందుకు చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న స్పేస్ అయితే ఉందండి. అండ్ కొంచెం పెద్దగా ఉంది స్పేస్ అయితే. సో పైన ఇక్కడ కూడా పీయూపీ చేయించారు. పీయూపీ కూడా చాలా బాగుంది లుకింగ్ అయితే. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ చేసుకునే ఏరియా అనమాట ఇది. సో ఇక్కడ హ్యాండ్ వాష్ సెటప్ చేసుకుంటే మనకైతే ఇక్కడ హ్యాండ్ వాష్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు పెట్టారంటే ఇక్కడ టైల్స్ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసినప్పుడు ఇది ఇక్కడ వాటర్ పడి వాల్ గలీజ్ అవ్వకుండా లేకపోతే పెయింటింగ్ పోకుండా ఇదైతే వీళ్ళు పెట్టించారు. దీనివల్ల ఏమవుతుందంటే మనము జస్ట్ క్లీన్ చేసుకుంటే చాలు, ఈ ఏరియా అనేది నీట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చండి. సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ సెట్ చేసుకుంటే మనకైతే చాలా బాగుంది. సో ఫ్రిడ్జ్ పెట్టేసుకొని దాని పక్కన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న డాల్ ఐటమ్స్ లాంటి గ్లాసెస్ లాంటి ఫిట్టింగ్ చేసుకుంటే కబోర్డ్స్ చాలా బాగుంటాయి చిన్నగా. ఇదే అండి ఇక్కడ ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడే చూసుకుంటే మనకు ఇంకొక డిజైనింగ్ పరంగా చిన్న చిన్న డాల్స్ పెట్టుకోవడానికి, అంటే రాధాకృష్ణుడి లేకపోతే శివుంది కానీ వినాయకుడిని కానీ అలాంటి బొమ్మలు ఇక్కడ పెట్టుకుంటే మంచి డిజైనింగ్ ఐటమ్ కూడా మనకు బాగా అనిపిస్తుంది. లుకింగ్ చాలా బాగుంది దీంట్లో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అండి. సో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. సో సింపుల్ గా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇంకొక ఇక్కడ వాల్ అండి. సో ఈ వాల్ అనేది పింక్ కలర్ డిజైనింగ్ మీకు ఏదైతే కనిపిస్తుంది. సో పింక్ అనేది మీకు సరిగ్గా కనిపించవచ్చు, ఎందుకంటే పైన మనం పీయూపీ చూసుకోండి. సో పీయూపీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, లుకింగ్ చాలా బాగుంది. అండ్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. ఆ పింక్ లైటింగ్ వల్ల మీకు ఈ వాల్ అనేది ఏ కలర్ లో ఉందో కనిపించకపోవచ్చు. సో అదొకటి మనకు డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూడండి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏదైనా వస్తువులు బరువైనా పెట్టుకోవాలంటే అక్కడ పైన పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉందండి. సో మస్కిటోస్ రాకుండా వీళ్ళు జాలి పెట్టి చేశారు. సో చాలా బాగుంది ఇది. అండ్ ఈ రూమ్ లో వెంటిలేషన్ కోసం ఈ కిటికీ బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక బెడ్ అయితే సరిపోతుంది. సో బెడ్ పక్కనే మనకు ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది అనమాట. ఇంకా ఈ బెడ్రూమ్ కి వచ్చేసి మనం ఏసీ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చండి. సో ఏసీ చూడండి అటు పెట్టించుకోవచ్చు, లేదు మనకు వాల్ గలీజ్ అవ్వకుంటే ఇక్కడ ఏసీ కోసం సెటప్ చేసుకోవడానికి ఇక్కడ ఉందన్నమాట. సో వాళ్ళైతే ఇక్కడ సెటప్ చేసుకోవడానికి ఆల్రెడీ సాకెట్ పెట్టించారు. సో ఏసీ సెటప్ ఇక్కడ పెడితే బాగుంటుంది. అండ్ ఈ రూమ్ లో కూడా మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. సో వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో కొంచెం స్పేస్ చాలా బాగుంది పెద్దగా. అండ్ అన్ని కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా అని. సో చాలా బాగుంది. ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎలక్ట్రికల్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా దీనిపైన కూడా స్పేస్ చూసుకోవచ్చండి. మనకు ఏదైనా వస్తువులు అనేవి మనకు అవసరం లేనివి ఈ రూమ్ లో అక్కడ పాడేసుకోవచ్చు అనమాట. సో పెట్టేసుకొని అది క్లోజ్ చేసుకుంటే కబోర్డ్స్ అనేవి మనకు చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం. ఇంకా ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇదండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ లోకి వెళ్దాం. సో కిచెన్ వచ్చేసి చూసుకుందాం. సో ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా అండి. సో చాలా మంది లేడీస్ కి చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఎందుకంటే మనం వంటలు అనేటివి ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేయడానికి వాళ్ళకు మెయిన్ అనేది చాలా ప్లస్ పాయింట్ ఇదే అనమాట, కిచెన్ అనమాట. సో కిచెన్ లో కింగ్స్ వచ్చేసి లేడీస్ అనమాట. సో ఇది కిచెన్ సెటప్ ఏరియా చాలా బాగుంది, సింపుల్ గా నాకైతే బాగా నచ్చింది. అండ్ మనకు ఉప్పులు పప్పులు ఇలాంటివి పెట్టుకోవడానికి బాక్సెస్ కోసం మంచి
ట్రాక్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకు వచ్చేసి అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం హోల్ ఉందండి. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అక్కడ హోల్ ఉంది. అండ్ మనం ఇక్కడ గ్యాస్ సెటప్ చేసుకున్న తర్వాత స్మోక్ కానీ స్మెల్ కానీ ఏదైనా బయటికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. సో సింపుల్ గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ కూడా చూడండి. సో వాష్ బేసిన్ చూసుకోవచ్చు, పక్కనే కిచెన్ పక్కనే వాష్ బేసిన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకైతే స్పేస్ అయితే ఉందన్నమాట, ఏదైనా బాక్సెస్ లాంటి పెట్టుకోవడానికి. అండ్ మిక్సీ గ్రైండర్ లాంటివి ఏమైనా పెద్ద వస్తువులు కావాలంటే పైన పెట్టుకోవచ్చు. ఇంకా స్విచ్ బోర్డ్ వచ్చేసి చూసుకోవచ్చు అండి. ఇక్కడ మిక్సీ గ్రైండర్ల కోసం ఇది స్విచ్ బోర్డు. ఇంకా దీని పక్కనే మనకు వచ్చేసి పూజ గది. సో హిందూస్కి అయితే పూజ గది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం స్పేస్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం చిన్న గ్రిల్ అయితే పెట్టించారు వీళ్ళు. సో వెంటిలేషన్ కోసం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకవేళ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా మనం ఇక్కడ చూసుకోండి సాకెట్ అయితే ఉంది. సో ఇది అండి కిచెన్ సెటప్. మనం బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మనకు వచ్చేసి బయట వాషింగ్ ఏరియా కూడా ఉందండి, చిన్న కాంపౌండ్ వాల్ ఉంది. ఇందాక మీకు చెప్పా కదా వెస్ట్ ఫేసింగ్ లో ఈ డోర్ అనేది, సారీ ఈస్ట్ ఫేసింగ్ అండి, వెస్ట్ అన్నాను. ఈస్ట్ ఫేసింగ్ లో మనకు వచ్చేసి ఈ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేస్తే కొంచెం ముందుకు వస్తే మనకు వాషింగ్ ఏరియా కనిపిస్తుంది. సో వాషింగ్ ఏరియా అనేది అక్కడ చూసుకోవచ్చు మీరు. సో మనకు ఇక్కడ వచ్చేసి ఈ స్విచ్ బోర్డ్ ఉందండి. ఈ స్విచ్ బోర్డ్ ఎందుకంటే మనకు వచ్చేసి వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకుంటే ఈ ప్లేస్ లో స్విచ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇది వాషింగ్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. సో కొంచెం ప్లేస్, ఈ స్పేస్ అనేది కొంచెం చిన్నగా ఉంది, బట్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇది ఒకటే మైనస్ పాయింట్ ఇక్కడ, బట్ వాషింగ్ ఏరియా పరంగా చాలా బాగా పెట్టారు. సో హోల్స్ వచ్చేసి అక్కడ ఉన్నాయి వాటర్ వెళ్ళడానికి. అండ్ ఇది అండి మనకు చిన్న కాంపౌండ్ వాల్ లాగా ఉంది, చాలా స్పేస్ అయితే చాలా తక్కువ అనమాట, అది ఇక్కడ మైనస్ వచ్చేసి. ఇంకా మనకు వచ్చేసి ఇదే మనం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు వచ్చేసి మోటార్ బోర్డు ఉంటుంది అండ్ ఫ్యూజ్ బోర్డు కూడా, రెండు కూడా మనకి గేట్ పక్కనే ఉంటాయన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఇంట్లోకి వెళ్దాం. సో గైస్ మనమైతే హౌస్ మొత్తం చూసాము. సో హౌస్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వాల్ డిజైనింగ్ కానీ లైటింగ్ పరంగా కానీ మొత్తం అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ హౌస్ లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కబోర్డ్స్ లేవండి. సో కబోర్డ్స్ ఒకటి లేవు కాబట్టి అదొక మైనస్ పాయింట్ చెప్పొచ్చు. మీరు ఇది హౌస్ కొన్న తర్వాత కబోర్డ్స్ చేసుకుంటే ఇంకా హౌస్ అనేది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. సో సిటీ అవుట్కట్స్ లో మనకు వచ్చేసి పీస్ఫుల్ గా మంచి హౌస్, ఒక స్టైలిష్ లుక్ మోడర్న్ లుక్ ఉండే హౌస్ కావాలంటే ఈ హౌస్ అయితే సెట్ చేసుకోవచ్చు అండి. ఈ హౌస్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్ గా చాలా పెద్దగా ఉన్నాయి. రూమ్స్ కానీ హాల్ కానీ మనకు బాత్రూమ్స్ కానీ కిచెన్ ఏరియా కానీ అన్ని కూడా స్పేస్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి ఇది ఉదాహరణ ఎందుకు మనకు కావాల్సిన సైజెస్. సో దీని సైజెస్ వచ్చేసి 20x60 అండి, 20x60. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.75 సెంట్స్, 2.75 సెంట్స్. సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 62 lakhs అండి, 62 లక్షలు. సో ఈ 62 లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదు, సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అది మీరు వచ్చి మాట్లాడితే, మీరు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడతాము, అప్పుడైతే మేము దీన్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాము. అండ్ దీనికి వచ్చేసి లోన్ అప్రూవల్ అయితే ఉందండి. సో మీకు లోన్ పరంగా కూడా కావాలంటే మేము లోన్ విధంగా కూడా హెల్ప్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది చూడండి. అండ్ దీనికి మున్సిపాలిటీ వాటర్ అనేది పక్క వాటికి హౌసెస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. దీనికి వచ్చేసి ప్రజెంట్ సంపు ఉంది అండ్ మోటార్ కూడా ఉందండి. సో మోటార్ ఆల్రెడీ బయట ఉంది, మీకు అది మీరు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. సో మనకు వచ్చేసి వాటర్ ప్రాబ్లం లేదు, ప్లంబింగ్ వర్క్ ప్రాబ్లం లేదు, డిజైనింగ్ పరంగా, పెయింటింగ్ పరంగా, లుక్ పరంగా హౌస్ అయితే వేరే లెవెల్ చాలా బాగా నచ్చింది. అండ్ సిటీకి అవుట్కట్స్ లో మంచి పీస్ఫుల్ ఏరియా ఉందండి. సో శ్రీ చైతన్య నగర్ అని చెప్పేసి కొత్తగా ఇది డెవలపింగ్ అవుతుంది. సో వెంకాయపల్లెకి వెళ్ళే దగ్గర మనకు వచ్చేసి ఈ హౌస్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. మనకు కమ్మా సంఘం ఉంటుంది కదా, సో మెయిన్ రోడ్ లో కమ్మా సంఘం నుంచి బ్యాక్ సైడ్కి వస్తే కొంచెం లోపలికి రావాలి. ఇది అండి ఈ హౌస్ గురించి. అండ్ ఇంటి ముందు వచ్చేసి 25 feet రోడ్ అయితే ఉంటుంది, కార్ పార్కింగ్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నాయి, లేదు మీకు ఈ హౌస్ చూడాలి, మీకు నచ్చింది, మీరు తీసుకుంటాం అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మా కాంటాక్ట్ నెంబర్ కింద చూడండి. సో కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ హౌస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ చెప్తాం, లేదు మీరు వచ్చి చూస్తామంటే మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తాం కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇలాంటి హౌసెస్ తక్కువ బడ్జెట్ లో మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇదేం చెప్తున్నామంటే, మేము ఏదైనా వీడియో అనేది పెట్టిన వెంటనే మీరు వచ్చేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు, ఈ హౌస్ ఉందా, ఈ హౌస్ ఉందా, ఈ హౌస్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇలా ప్రతిసారి అడిగే బదులు ఒకసారి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని పడేసుకుంటే ఆటోమేటిక్గా మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు వస్తుందన్నమాట, మీరు ప్రతిసారి అడగాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇలాంటి హౌసెస్ అనేది సేల్ చేయాలంటే, లేకపోతే మీ ల్యాండ్ సేల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కర్నూలు లోకల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇలా హౌసెస్ వీడియో షూట్ చేసి మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము. సో అది సేల్ అయిన తర్వాత దాని గురించి మనం కమిషన్ గురించి మాట్లాడుకుందాము. ఇంకా మీరు ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీస్ లో కానీ ఎవరైనా కొత్తగా హౌస్ కొనాలనుకుంటున్నారు, లేదా ల్యాండ్ కొనాలనుకుంటున్నారంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మీకు వచ్చేసి మేము తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్, ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్ లేని కూడా మేమైతే మీకు మంచిగా చూపిస్తాము. అండ్ లోన్ పరంగా కూడా మీకైతే మేము హెల్ప్ చేస్తాము. సో లోన్ ప్రొవైడింగ్ ఉంది. ఏమైంది? సో ఇంకా ఈ హౌస్ వచ్చేసి మనకు రీసెంట్ గా 1 month అవుతుందండి. సో 1 month కిందనే ఇదైతే హౌస్ కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ల్యాండ్ లిటిగేషన్ కానీ, డబుల్ రిజిస్ట్రేషన్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. సో హౌస్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది. సో జస్ట్ ఒకటి కబోర్డ్స్ ఒకటి లేవు, ఆ కబోర్డ్స్ చేర్చుకుంటే హౌస్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో లుక్ పరంగా, ప్లంబింగ్ వర్క్ పరంగా, డిజైనింగ్ పరంగా, అన్నిటి పరంగా హౌస్ చాలా అంటే చాలా బాగుంది. సో మీకు వచ్చేసి లోన్ కావాలంటే కూడా మేము లోన్ కూడా హెల్ప్ చేస్తామండి. ఓకే, సో
సో ఇది అండి ఈ వీడియో. సో హౌస్ లోన్ మీకు నచ్చినట్టయితే వెళ్ళి కాంటాక్ట్ చేయండి మమ్మల్ని. ఓకే, సో ఇంకో ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై.